అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో కుండపోత వాన కారణంగా రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇక సచివాలయం దగ్గర ప్రస్తుత పరిస్థితి మీరు చూస్తున్నారు. సచివాలయం దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. రోడ్లపైకి కిలోమీటర్ల మేర వాహనాలు చేరుకున్నాయి. దీంతో అటుగా వెళ్లే వాహనాలకు సంబంధించి, ఎందుకంటే ఇటు నేరుగా సీదా వెళ్ళిపోతే, అంటే స్ట్రైట్గా వెళ్ళిపోతే సికింద్రాబాద్, రైట్ సైడ్ వెళ్తే కనుక మనకి ఉప్పల్ సైడ్ వెళ్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ఆ వ్యూలో మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా వాహనాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేసాయి. భారీగా వరద నీరు రోడ్ల మీద నిలిచిపోయింది. దాంతోపాటు వర్షం తగ్గిన తర్వాత ఒక్కసారిగా రోడ్ల మీదకి వాహనాలు వచ్చాయి. వీటన్నిటికీ తోడు సాయంత్రం సందర్భంలో ఎప్పుడూ కూడా మనకి ఇటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఎంగేజ్డ్గా ఉంటుంది, ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇటు సెక్రటేరియట్ దగ్గర ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు చూస్తున్నారు. ఇదే పరిస్థితి ఇటు గచ్చిబౌలి, పంజాగుట్ట, బేగంపేట, కూకట్పల్లి, మూసాపేట్, నిజాంపేట ప్రాంతాల్లో కూడా నెలకొంది. చెరువులు రోడ్లను తలపించాయి. సో ఈ నేపథ్యంలో సాధారణంగానే సాయంత్రం అయితే హైదరాబాద్ కిక్కిరిసిపోతూ ఉంటుంది. వాహనాలన్నీ రోడ్ల మీదకి వచ్చేయడంతో అడుగు ముందుకు పడిన పరిస్థితి ఉంటుంది వాహనాలకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఒకసారి మీరు విజువల్ చూస్తున్నారు. సెక్రటేరియట్ నుంచి నేరుగా సికింద్రాబాద్కి వెళ్లే మార్గంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఇటు ఫ్లైఓవర్ కింద ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూస్తున్నారు. అక్కడి నుంచి రైట్ సైడ్ వెళ్తే కనుక ఉప్పలికి వెళుతూ ఉంటారు. సో ఇది సాధారణంగానే ఎప్పుడు ఎంగేజ్డ్గా ఉంటుంది, ఎప్పుడు ట్రాఫిక్ ఉంటూ ఉంటుంది. ఇక్కడ కేవలం సెక్రటేరియట్ దగ్గర మాత్రమే ఇటువంటి పరిస్థితి లేదు. ఇటు హైదరాబాద్కి సంబంధించి పలు ప్రధాన కూడళ్లలో ఇటువంటి సినారియోనే ఉంది. ఇటు అమీర్పేట దగ్గర తీసుకున్నా, కూకట్పల్లి దగ్గర తీసుకున్నా, జూబ్లీ హిల్స్ తీసుకున్నా, లేకపోతే అటు శ్రీలింగంపల్లి వరకు కూడా దాదాపు ఇటువంటి సినారియోనే. ఎందుకంటే సాయంత్రం అయితే వర్షం పడితే చాలు రోడ్ల మీదకు భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటూ ఉంటుంది. ట్రాఫిక్కి సంబంధించి కూడా సాయంత్రం పూట అయితే ఇటు హైదరాబాద్లో సాధారణంగా ట్రాఫిక్ ఉంటూ ఉంటుంది. దానికి తోడు వర్షం కురిసింది. వర్షం కురిసిన తర్వాత ఆ వర్షం తగ్గిన తర్వాత ఒక్కసారిగా రోడ్ల మీదకు వాహనాలు వచ్చాయి. దీంతో పూర్తిగా ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించుకుపోయింది. ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర సాయంత్రం వర్షం పడిన తర్వాత ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనేది. వాహనాలన్నీ కూడా మీరు చూస్తే ఇటు 2 వీలర్స్కి మాత్రమే కాస్త స్పేస్ దొరుకుతోంది. కాస్త రై అని వెళ్తున్న పరిస్థితి, చిన్న గ్యాప్ దొరికితేనే. కానీ 4 వీలర్స్ కావచ్చు, లేకపోతే 6 వీలర్స్ కావచ్చు, అంటే బస్సులు కావచ్చు, లేకపోతే కార్లు కావచ్చు, ఇలా ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. సాధారణంగా 10 నిమిషాల్లో వెళ్లాల్సిన మార్గంలో గంటల తరబడి ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయిన పరిస్థితి. సెక్రటేరియట్ దగ్గర మీరు చూస్తున్నారు. ఇటు ఎన్టీఆర్ మార్గ్ నుంచి టువర్డ్స్ తెలుగుతల్లి ఫ్లైఓవర్కి సంబంధించిగా వచ్చే వాహనాలు, అలాగే సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలు, దాంతోపాటు ఉప్పల్ వైపు, ఇటు లిబర్టీ వైపు, ఇటువైపు వెళ్లే వాహనాలు కావచ్చు. ఇటువంటి సిచ్యువేషన్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సాధారణంగా ట్రాఫిక్ కొంచెమైనా ముందు కదిలింది అనుకోండి, ఎటువంటి ఇష్యూ ఉండదు. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే కనుక అదుగు అక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. 4 వీలర్స్ మాత్రం 4 వీలర్స్ ఆ పైన ఎక్కడా కూడా అడుగు ముందుకు పడని పరిస్థితి. దాదాపుగా ఇది ఒక గంటల పాటు కొనసాగింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ కాస్త మందకొడిగా కూడా కాదు, చాలా స్లోగా మూవ్ ఆన్ అయింది. అయితే 2 వీలర్స్కి మాత్రం కాస్త ఆ స్పేస్ దొరకడంతో కొంచెంగా ముందుకు వెళుతున్న పరిస్థితి. కానీ సెక్రటేరియట్ దగ్గర ఇటువంటి సినారియో చాలా రేర్గా మనకు కనిపిస్తుంటుంది. అఫ్కోర్స్ ఇక్కడ ఎప్పుడూ ట్రాఫిక్ ఉంటుంది, కానీ పూర్తిగా అదుగు అక్కడ మీరు చూస్తే కనుక సెక్రటేరియట్ బ్యాక్గ్రౌండ్లో మెరుపులు కూడా మెరుస్తున్నాయి. అంటే వర్షం పడిన సిచ్యువేషన్. వర్షం పడుతున్న నేపథ్యంలో ఇటు ఎన్టీఆర్ మార్గ్ నుంచి, అంటే ఖైరతాబాద్ నుంచి ఇటు ఎన్టీఆర్ మార్గ్ ద్వారా తెలుగుతల్లి ఫ్లైఓవర్కి వస్తూ ఉంటాయి కొన్ని వాహనాలు. దాంతోపాటు లకిడీ కప్పుల నుంచి వచ్చే వాహనాలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా పూర్తిగా ఇక్కడ ఎంగేజ్ అయిపోతూ ఉంటాయి, ట్రాఫిక్ అయిపోతూ ఉంటుంది. సో దీనికి వర్షం తోడు కావడంతో భారీగా వరద నీరు రోడ్ల మీద నిలవ ఉండిపోవడం కావచ్చు, లేకపోతే భారీగా వరద నీరు చేయడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించుకుపోయింది. చాలా స్లోగా ఉంది ఈరోజు హైదరాబాద్లో ట్రాఫిక్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.